హాయ్ హలో అందరికీ వంటింటి చిట్కాలు. ప్రతి ఒక్క ఆడవారికి ఉపయోగపడే అతి ముఖ్యమైన వంటింటి చిట్కాలు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వెల్లుల్లిని ఒలవడం కష్టంగా ఉంటే కొంచెం నూనె రాసి ఎండబెట్టండి. పొట్టు త్వరగా వస్తుంది. ఇడ్లీలు మెత్తగా రావాలంటే ఇడ్లీ రవ్వ తక్కువ వేసి మినప్పప్పు ఎక్కువ వేయాలి. కట్ చేసిన బెండకాయ మీద నిమ్మరసం వేసి కట్ చేస్తే బెండకాయలు జిగురు లేకుండా వస్తాయి. కూరలో ఉప్పు ఎక్కువగా అయితే 2 స్పూన్ల నెయ్యి కలపండి. ఉప్పు తగ్గి రుచిగా మారుతుంది. నెయ్యిని వెయ్యలేని వారు 2 టమాటాలను కట్ చేసి అందులో వేసి స్టవ్ మీద ఉడికించండి. ఉప్పు తగ్గి రుచిగా మారుతుంది. కరివేపాకును ఎండబెట్టి పొడి చేసుకొని కూరలో వేసుకుంటే కూరలు చాలా రుచిగా ఉంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. కొత్తగా చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియోలో ఏవైనా ఉపయోగకరంగా ఉంటే ఒక కామెంట్ పెట్టండి. ఇంకా ఇలాంటి మరెన్నో మంచి మంచి విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. పంచదార డబ్బాలో 2 మిరియాలు వేస్తే పంచదారకు చీమలు పట్టకుండా ఉంటాయి. ఉల్లిపాయలు కట్ చేసేటప్పుడు కన్నీళ్లు రాకుండా ఉండాలంటే ఉల్లిపాయలని కొద్దిసేపు నీళ్ళలో వేసి తర్వాత కట్ చేయాలి. దానివల్ల ఉల్లిపాయలు కట్ చేసేటప్పుడు కన్నీళ్లు రాకుండా ఉంటాయి. చపాతీలు మెత్తగా రావాలంటే పిండిలో 1 స్పూన్ పెరుగును వేయండి. దానివల్ల చపాతీలు మెత్తగా వస్తాయి. బియ్యంలో పురుగులు పట్టకుండా ఉండాలంటే బియ్యం డబ్బాలో కరివేపాకును వేయండి. దానివల్ల బియ్యం పురుగు పట్టకుండా ఉంటుంది. కోడి గుడ్డును ఉడికించేటప్పుడు కాస్త ఉప్పు వేయండి. ఉప్పు వేయడం వల్ల పొట్టు సులువుగా వస్తుంది. పెరుగు పుల్లగా ఉంటే పెరుగులో ఒక చిన్న కొబ్బరి ముక్కను వేయండి. పులుపు తగ్గుతుంది. పెరుగు రుచికరంగా మారుతుంది. బియ్యం ఉడికేటప్పుడు అందులో ఒక 2 చుక్కల నిమ్మరసం పిండితే అన్నం తెల్లగా ఉంటుంది. అన్నం పొడి పొడిగా రావాలంటే అందులో 1 స్పూన్ నూనెను వేయండి. దానివల్ల అన్నం పొడి పొడిగా వస్తుంది. కూరలు వండేటప్పుడు తప్పకుండా మూత పెట్టాలి. లేకపోతే విటమిన్ ఏ నశించిపోతుంది. నెయ్యిని కాచి దించే ముందు అందులో చిటికెడు మెంతులు వేసి దింపండి. మెంతులు వేయడం వల్ల నెయ్యి సువాసన చాలా బాగుంటుంది. పెరుగు సరిగ్గా తోడుకోకుండా పల్చగా ఉంటే ఒక గిన్నెలో వేడి నీళ్లను పోసి పెరుగు గిన్నెని అందులో ఉంచండి. కొద్దిసేపట్లోనే పల్చగా ఉన్న పెరుగు గడ్డ పెరుగుగా మారుతుంది. ఇలాంటి మరెన్నో విషయాలను మీతో పంచుకుంటాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఉప్పు కలిపిన నీటితో ఇంటిని శుభ్రం చేయటం వలన ఇంట్లోకి ఈగలు రాకుండా ఉంటాయి. తద్వారా పిల్లలు రోగాల పాలు కాకుండా ఉంటారు. ఇంట్లో చీమలు గుంపుగా ఉంటే అక్కడ దోసకాయ చెక్కను వేయండి. చీమలు వెళ్ళిపోతాయి, ఇంకెప్పుడు రావు. పునుగులు వేసేటప్పుడు అలాగే గారెలు వేసేటప్పుడు నూనెలో ఒక చిటికెడు ఉప్పును వేస్తే నూనె ఎక్కువగా పీల్చకుండా ఉంటుంది.
వేపుడు కూరలు వండేటప్పుడు చివరగా శనగపిండి చల్లితే కూరలు రుచిగా ఉంటాయి. ఇత్తడి పాత్రలను చింతపండుతో రుద్దితే ప్రకాశవంతంగా మెరుస్తాయి. వెండి, బంగారు వస్తువులను టూత్ పేస్టుతో రుద్దితే తళతళా మెరిసిపోతాయి. కందిపప్పులో ఎండు కొబ్బరి చిప్పను వేస్తే కందిపప్పు త్వరగా పాడవకుండా ఉంటుంది. పకోడీలు వేసేటప్పుడు పిండిలో కొంచెం పెరుగు వేసి పకోడీలు మెత్తగా వస్తాయి. పకోడీలు వేసేటప్పుడు పిండిలో కొంచెం పెరుగు వేస్తే పకోడీలు మెత్తగా వస్తాయి. ఆకుకూరలు వండేటప్పుడు ఆకుకూరలను పంచదార కలిపిన నీటిలో కొద్దిసేపు ఉంచి తర్వాత వండితే కూర చాలా రుచిగా ఉంటుంది. తద్వారా క్రిములు కూడా చచ్చిపోతాయి. కూరలో కారం ఎక్కువ అయితే కొంచెం కొబ్బరి పొడిని వేయండి. కారం తగ్గి కూర రుచిగా ఉంటుంది. కత్తిపీటకు ఉప్పు రాస్తే చాలా పదునుగా తయారవుతుంది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కందిపప్పు త్వరగా ఉడకాలంటే ఒక స్పూన్ నూనె వేయండి, త్వరగా ఉడుకుతుంది. సేమియా ఉడికించేటప్పుడు అతుక్కోకుండా పొడిగా రావాలంటే అందులో కొంచెం నెయ్యి వేయండి. సేమియా అతుక్కోకుండా పొడి పొడిగా వస్తుంది. చాలా రుచిగా ఉంటుంది. ఆమ్లెట్ వేసేటప్పుడు ముందుగా పెనం పైన ఉప్పు వేస్తే ఆమ్లెట్ అతుక్కోకుండా వస్తుంది. నిమ్మకాయలు పాడవకుండా తాజాగా ఉండాలంటే ఒక పేపర్లో చుట్టి పెట్టండి. చాలా కాలం తాజాగా ఉంటాయి. కూరలో పులుపు ఎక్కువైనప్పుడు కొంచెం పంచదార కలపండి. పులుపు తగ్గి కూర రుచిగా మారుతుంది. బ్రెడ్ ప్యాకెట్లో ఒక చిన్న బంగాళదుంపని వేస్తే పాడవకుండా మెత్తగా ఉంటుంది. పూరీలు బాగా పొంగాలంటే పిండిలో కొంచెం బియ్యం పిండి కలపండి. దానివల్ల పూరీలు బాగా పొంగుతాయి, మెత్తగా వస్తాయి. ఇంట్లో దోమలు ఎక్కువగా ఉంటే ఒక గిన్నెలో నీళ్లు వేసి 2 కర్పూరం బిళ్ళలు వేయండి. ఆ వాసనకి దోమలు పారిపోతాయి. ఆ వాసన పీల్చుకోవడం మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మీకు ఎప్పుడైనా తలనొప్పి వస్తే వెంటనే ఉల్లిపాయ వాసన చూడండి. ఆ వాసన వల్ల తలనొప్పి తగ్గిపోతుంది. పచ్చిమిర్చి కట్ చేసిన తర్వాత మీ చేతులు మండితే మీ చేతులని చక్కెర కలిపిన నీటిలో ఉంచండి. దాని వలన పచ్చిమిర్చి ఘాటు తగ్గి మీ చేతులు చల్లగా అవుతాయి. కొత్త బట్టలను ఉతికేటప్పుడు అందులో కాస్త రాళ్ళ ఉప్పును వేయండి లేదా నిమ్మరసం కలపండి. దానివల్ల బట్టల రంగు పోకుండా కొత్తగా ఉంటాయి. బట్టలపై మరకలు పోవాలంటే మరకలపై వంట సోడా వేసి
బ్రష్ చేయండి. దాని వలన మరకలు అన్నీ పోతాయి. ముఖంపై ముడతలు పోవాలంటే క్యారెట్ ఎక్కువగా తినండి. క్యారెట్ జ్యూస్ ఎక్కువగా తాగండి. క్యారెట్స్‌ని పేస్ట్ చేసుకొని వారానికి కనీసం 2 సార్లైనా ముఖం పైన మర్దన చేసుకోండి. ముఖానికి పెట్టుకోవడం వల్ల ముఖం కాంతివంతంగా మారుతుంది. వంటగదిలో బొద్దింకలు ఎక్కువగా ఉంటే అల్లం పేస్ట్‌ని నీళ్లలో కలిపి బొద్దింకలు ఉన్న చోట చల్లండి. ఆ వాసనకి బొద్దింకలు చచ్చిపోతాయి. పంటి నొప్పి త్వరగా తగ్గాలంటే ఉప్పు నీళ్ళని పుక్కిలించండి. నొప్పి త్వరగా తగ్గి ఉపశమనం కలుగుతుంది. శరీరంలో కొవ్వు తగ్గాలంటే ప్రతిరోజు నిమ్మరసం తాగండి. దానివల్ల కొవ్వు కరిగిపోతుంది. క్యాన్సర్ ఉన్నవారు రోజు 2 లేదా 3 తులసి ఆకులను తినండి. దానివల్ల క్యాన్సర్ తగ్గిపోతుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ప్లీజ్ నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. ఎక్కువగా తినకండి. ఎక్కువగా తినడం వల్ల పక్షవాతం, గుండె జబ్బు, కిడ్నీలో రాళ్ళు ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. శరీరంలో రక్తం పెరగాలంటే బీట్రూట్, పల్లీలు, బెల్లం లేదా ఖర్జూర తినండి. వీటి వల్ల శరీరంలో రక్తం పెరుగుతుంది. టాబ్లెట్స్ వేసుకున్న తరువాత పండ్లు తినకండి. కూల్ వాటర్‌తో టాబ్లెట్స్ వేసుకోకండి. దీనివల్ల ఆరోగ్యానికి మంచిది కాదు. అలా చేయడం మన ఆరోగ్యానికి చాలా ప్రమాదం. నల్లగా ఉన్న పెదవులు ఎర్రగా మారాలంటే వారానికి ఒక్కసారైనా బీట్రూట్, కొత్తిమీర, క్యారెట్ జ్యూస్ తాగండి. పెదాలు ఎర్రగా మారతాయి. టాయిలెట్ ఎక్కువసేపు ఆపుకోకండి. దాని వలన కిడ్నీ సమస్యలు ఏర్పడతాయి. ఆరోగ్యం నశించిపోతుంది. సర్వే జన సుఖినో భవంతు. ఇలాంటి మరెన్నో విషయాలు మీతో పంచుకుంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.